ఐపీఎల్ మ్యాచ్లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు తన 5వ మ్యాచ్ ఆడబోతోంది. సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్తో తలబడబోతోంది. ఈ సాయంత్రం 7:30 ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆకాశమంతా స్కోర్ సాధించిన సన్ రైజర్స్ ఆ తర్వాత చతికిల పడింది. వరుసగా 3 మ్యాచ్లలో ఓడింది. పరాజయాల్లో హ్యాట్రిక్ ను చవి చూసింది. ఇప్పటి వరకు ఆడిన 4 గెలిచింది ఒక్కటే. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 2 ఉన్నవి 2 పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఆరెంజ్ ఆర్మీ. రాజస్థాన్ రాయల్స్ పై బోని కొట్టిన తర్వాత వరుసగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో మట్టి కరిచింది. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తనకంటే ఎంతో మెరుగ్గా బలంగా కూడా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టబోతుంది. మంచి మార్జిన్ తో గెలిస్తే గానీ 10వ స్థానం నుంచి లేవలేని దుస్థితిలో ఉందా జట్టు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. ఆ జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణం బ్యాటర్లు విఫలం కావడమే. అటు బౌలింగ్ లోనూ పెద్దగా మెరిపించట్లేదు. కాటిరమ్మ కొడుకులుగా క్రేజ్ సంపాదించిన బ్యాటర్ల ప్రతాపమంతా తొలి మ్యాచ్ కి పరిమితమైందన్నట్లు తయారైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి బలమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎవరూ ఆడట్లేదనేది కంటికి కనిపిస్తూనే ఉంది. స్వయంగా ఓ బౌలరే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పటికీ ఆ జట్టు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఘోరంగా విఫలమవుతోంది. తొలి మ్యాచ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులకు చేసిందంటే బౌలర్ల వైఫల్యమే కారణం. ఈ లోపాలన్నింటిపై రివ్యూ చేసుకున్నామని, మళ్లీ విజయాలు సాధిస్తామని చెబుతున్నాడు పాట్ కమిన్స్.